హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఏషియానెట్ న్యూస్ తెలుగు. నేను మీ శివ. ఈ మధ్య కాలంలో మనం రెగ్యులర్గా వింటున్నటువంటి పేర్లలో రకరకాల జబ్బుల పేర్లు వింటున్నాం. బట్ అన్నిటికీ కామన్గా వినిపించేటటువంటి పేరు వైరస్. సో రీసెంట్గా చూసుకున్నట్లయితే స్క్రబ్ టైఫస్ వైరస్ అనేటటువంటిది ఒక కొత్త వైరస్ కూడా జనాల్లోకి వచ్చింది. అండ్ దీనికి సంబంధించి కూడా కొన్ని వందల మందికి అది అటాక్ అయ్యింది. అండ్ ఇప్పటికీ చాలా మందికి చాలా రకాల డౌట్స్లో ఇది కూడా ఒక డౌట్ అనమాట. సో వాట్ ఈస్ ద బ్యాక్టీరియా అండ్ వాట్ ఈస్ ద వైరస్? సో బ్యాక్టీరియా ఎక్కువ డేంజరసా లేదా వైరస్ ఎక్కువ డేంజరసా? సో దీనికి సంబంధించి ఈరోజు మన వీడియోలో మనం పూర్తిగా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఆఫ్టర్ దిస్ వీడియో మీకు కంప్లీట్ అయ్యేసరికి మీకు బ్యాక్టీరియా అంటే ఏంటి అండ్ వైరస్ అంటే ఏంటి అండ్ ఈ రెండిట్లో వాట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ అనే విషయాన్ని అయితే క్లారిటీగా మీ మైండ్లో రిజిస్టర్ చేసే విధంగా అయితే ఈ వీడియో ఉండబోతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కంటిన్యూగా చూసే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాక్టీరియా గురించి మాట్లాడుకుందాం. సో దీనికంటే ముందర మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. మీరు ఎర్లీ మార్నింగ్ లేసారు. సో లేచిన వెంటనే మీ గొంతులో కాస్త కిచ్ 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 అనేటటువంటి ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. సో మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నారు, బట్ ఎక్కడ కూడా ఆ నస అనేది తగ్గలేదు అనమాట. సో ఏం చేశారు? డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. సో డాక్టర్ ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాబ్లమ్ని మొత్తం పూర్తిగా విని సో ఒక 3 to 4 days కోర్స్ లాగా ఒక ఫ్యూ టాబ్లెట్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇదేంటంటే ఒక ఇన్ఫెక్షన్ తగ్గించడానికి. సో ఇన్ఫెక్షన్ తగ్గించడానికి మాత్రమే ఇలా డాక్టర్స్ 3 to 4 days కోర్స్ లాంటి కొన్ని టాబ్లెట్స్ అయితే ఇస్తారనమాట. సో ఈ ఇన్ఫెక్షన్స్ కి అర్థం ఏంటి అంటే మీ దగ్గర ఉన్నటువంటి మీ బాడీలో ఉన్నటువంటి బ్యాక్టీరియా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. సో ఈ బ్యాక్టీరియాని అంతం చేయడానికి ఇలాంటి ఒక యాంటీబయాటిక్స్ అయితే ఇస్తుంటారు. ఇన్ కేస్ 3 to 4 days తర్వాత కూడా మీకు ఆ ప్రాబ్లం తగ్గలేదు అనుకోండి, సో దాన్నే వైరస్ కింద కన్సిడర్ చేసి తర్వాత బ్లడ్ టెస్ట్లు చేపిస్తారనమాట. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. సో బ్యాక్టీరియా గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. సో బ్యాక్టీరియా అంటే ఏంటంటే ఇది ఒక మైక్రో ఆర్గానిజం, అంటే మాక్సిమం మన కళ్ళకి కనిపించినటువంటి ఒక జీవి అనమాట. సో ఇది ఎక్కడైనా కూడా ఉంటుంది, అంటే మన బాడీలో ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ. అండ్ ఇది డిఫరెంట్ షేప్స్ లో ఉంటుంది. సో డిఫరెంట్ క్లైమేట్స్ లో కూడా ఉంటుంది. అంటే దీనికి హాట్ అని కానీ కోల్డ్ అని, అంటే చల్లగా ఉన్న ప్రాబ్లం లేదు, వేడిగా ఉన్న ప్రాబ్లం లేదు. సో ఇది మన బాడీకి సంబంధించి ఇన్ అండ్ అవుట్ లో ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఏంటంటే దీనికంటే ఒక పర్టికులర్ గా ఒక లైవ్ సెల్ అనేది అవసరం లేదు. సో బాడీలో ఎక్కడైనా సరే అది స్టోర్ చేసుకొని దాన్ని సెల్ఫ్ అనేది గ్రోత్ చేసుకుంటుంది. సో దాని ద్వారా అంటే వేరే ఏ సపోర్ట్ లేకుండా ఒక బతుకున్నటువంటి కణంతో సంబంధం లేకుండా దానికి అదే రీప్రొడక్టివ్ సిస్టమ్ ని స్టార్ట్ చేస్తుంది. సో మాక్సిమం ఏంటంటే ఇప్పుడు మన మైక్రోస్కోప్ తో చూసినా కూడా జస్ట్ ఈ హ్యాండ్ మీద కూడా మల్టిపుల్ మిలియన్స్ ఆఫ్ ద బ్యాక్టీరియా అనేది ఈ హ్యాండ్ మీద ఉండొచ్చు. సో నేను వాష్ చేశాను, బట్ మేబీ అంటే ఎంత వాష్ చేసినా సరే బ్యాక్టీరియా అనేది ఖచ్చితంగా బ్రతికే ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించి ఏంటంటే మనకి బాడీకి సంబంధించి ఆల్మోస్ట్ డైజెషన్ సిస్టమ్స్ కి కూడా ఈ బ్యాక్టీరియా అనేది యూజ్ అవుతుంది. బట్ వీటిని మంచి బ్యాక్టీరియా అంటారు. సో దీన్నే ప్రోబయాటిక్ బ్యాక్టీరియా అని కూడా అంటారు. అండ్ ఇలానే బాడీకి సంబంధించి మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తాయో సో వీటిని ఒక నెగిటివ్ బ్యాక్టీరియా లేదా విలన్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అనొచ్చు. దీన్నే ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా అని కూడా అంటారు. సో ఇది బాడీకి సంబంధించి మనకి చాలా వరకు ఆ ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణమైనటువంటివి ఈ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియాస్ అనమాట. సో వీటికి సంబంధించి ఏదైనా ఇష్యూస్ కానీ రైజ్ అయితే, అంటే ఎప్పుడైతే ఈ బ్యాడ్ బ్యాక్టీరియా అనేది మల్టిపుల్ టైమ్స్ గా మన బాడీలో రీప్రొడక్ట్ స్టార్ట్ అవుతుందో సో అప్పుడే మనకి ఈ యాంటీబయాటిక్స్ అనేటటువంటి వాటిని డాక్టర్స్ మనకి సజెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు మనం వైరస్ గురించి మాట్లాడుకుందాం. సో ఆఫ్టర్ 3 to 4 days కంప్లీట్ అయిన తర్వాత కూడా మనకు ఉన్నటువంటి ఆ ప్రాబ్లం తగ్గకపోతే దాన్నే వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటారు. అంటే ఒక వైరస్ అనమాట. ఇది కూడా మైక్రో ఆర్గానిజం, అంటే ఇది కూడా చాలా చిన్నది, మన కంటికి కనిపించదు. బట్ ఇది బ్యాక్టీరియా కంటే కూడా చాలా చిన్నగా ఉంటుంది. సో ఇది కూడా డిఫరెంట్ సైజెస్ లో డిఫరెంట్ షేప్స్ లో ఉంటుంది. సో వైరస్ అనేది ఒక సెల్ ద్వారా మాత్రమే, ఒక లివింగ్ సెల్ ఏదైతే ఉంటుందో, అంటే మన బాడీలో ఉన్నటువంటి ఒక కణం ఏదైతే ఉంటుందో, ఒక సెల్ ఏదైతే ఉంటుందో సో అందులో మాత్రమే ఇంజెక్ట్ అయ్యి అక్కడ దానికి అంటే మన బాడీ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ కానీ కరెక్ట్గా లేకపోతే సో అది అక్కడ డెవలప్ అవడం స్టార్ట్ చేస్తుంది. సో మన బాడీలో ఉన్నటువంటి ఒక సెల్ని డ్యామేజ్ చేసి అది కానీ డ్యామేజ్ అయ్యింది అంటే దాని తర్వాత అది మిగతా అటాక్ స్టార్ట్ చేస్తుంది అనమాట. సో మిగతా సెల్స్ మీద నేను అటాక్ చేయొచ్చు అని స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగానే వైరల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి. సో అందువల్లనే వైరస్ అటాక్ అయ్యిందంటే ఖచ్చితంగా అది మన బాడీ యొక్క ఇమ్యూనిటీ స్ట్రెంత్ ని ఈజీగా దెబ్బతీస్తుందని అర్థం అనమాట. సో ఎప్పుడైతే మన బాడీ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగా లోగా ఉంటుందో సో అప్పుడే ఈ వైరల్ అటాక్స్ అనేవి జరుగుతాయి. సో అందువల్లనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు మనకి రకరకాల మెడిసిన్స్ అవైలబుల్ గా ఉంటాయి. కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం పర్టికులర్ గా డాక్టర్ సజెషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తారు. ఎందుకంటే ప్రతి వైరస్ కి కూడా మెడిసిన్ ఉంటుందని చెప్పలేము. సో మేబీ న్యూ వైరస్ కానీ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కి మనకి చాలా వైరస్లు తెలుసు. డెంగ్యూ కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, RMPV కావచ్చు, లేదంటే మన COVID-19 కావచ్చు. సో ఇలాంటి వైరసెస్ ఏంటంటే సడన్ గా అప్పటికప్పుడు పుట్టుకొచ్చినటువంటి వైరస్. సో వీటికంటే ఒక మెడిసిన్ అనేది ప్రీవియస్ గా తయారు చేసే అవకాశం లేదు. మేబీ ప్రీవియస్ గా ఉన్నటువంటి ఈ డెంగ్యూ, చికెన్ గున్యాకి సమ్ మెడిసిన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్. సో వాటికి మేబీ మెడిసిన్స్ తయారు చేసి ఉండొచ్చు. కానీ న్యూగా వచ్చినటువంటి ఇప్పుడు రీసెంట్ గా వచ్చినటువంటి స్క్రబ్ టైఫస్ వైరస్ కి కూడాను ఇప్పుడు ఒక మెడిసిన్ తయారు చేయలేము. ఎందుకంటే ఇది డాక్టర్స్ అనేటటువంటి వాళ్ళు ఈ వైరస్ ని తీసుకొచ్చి వైరస్ ని చెక్ చేసి వాటికి ఎలాంటి యాంటీ డోస్ ఇస్తే అది చనిపోతుంది సో అనేటటువంటి వాటిని చెక్ చేసి మల్టిపుల్ యానిమల్స్ ఏవైతే
ఏవైతే ఉంటాయి, అంటే ర్యాట్స్ ఏవైతే ఉంటాయి, ర్యాబిట్స్ ఏవైతే ఉంటాయి, సో వాటి మీద వీటిని టెస్ట్ చేసి సో అక్కడ కూడా అది సక్సెస్ అయిన తర్వాతనే అప్రూవల్ కోసం పంపించాక అప్రూవల్ దొరికిన తర్వాతనే వీటిని హ్యూమన్స్ కి ఒక మెడిసిన్ గా ఇవ్వడం జరుగుతుంది. సో అందువల్లనే కోవిడ్ వచ్చినప్పుడు మనకి లాక్డౌన్ పెట్టి అంతకాలం తర్వాత మాత్రమే మనకి వ్యాక్సిన్ రావడం జరిగిందనమాట. అండ్ దీనికి సంబంధించి ఏ ఒక్క మనిషి చనిపోయినా కూడాను ఆ కంపెనీ మీద అండ్ దాన్ని టెస్ట్ చేసినటువంటి ఆ డాక్టర్స్ ఎవరైతే సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ మీద కూడా కేసు వేస్తారు. సో అందువల్ల చాలా పక్కాగా మ్యాండేటరీగా చాలా కన్ఫర్మ్ 100% ఇది క్యూర్ అవుతుంది అంటే ఒక వైరస్ కి మెడిసిన్ అయితే ఇస్తారనమాట. బట్ ఈ నార్మల్ ఇన్ఫెక్షన్స్ కి అలాంటి ప్రాబ్లం ఏం లేదు. సో బ్యాక్టీరియా వచ్చినటువంటి ఇన్ఫెక్షన్స్ రెగ్యులర్ గా ఎప్పటి నుంచో ఉంటాయి కాబట్టి వాటి మెడిసిన్స్ ద్వారానే అది క్యూర్ అయిపోతుంది. అండ్ ఈ మెడిసిన్స్ లో కూడాను యాంటీబయాటిక్స్ అనేవి ఎక్కువ ఇస్తారు కాబట్టి ఇవి బాడీ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ చేస్తాయి. సో దాంతోపాటు మనకి చెప్తారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ ఒక ఫ్యూ డేస్ వరకు తీసుకోకూడదని. సో ఇదంతా కేవలం మన బాడీలో ఉన్నటువంటి బ్యాక్టీరియా మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ ని డ్యామేజ్ చేయకుండా చూసుకునేటటువంటి ఒక ప్రక్రియ మాత్రమే. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్యాక్టీరియా అండ్ వైరస్ అనమాట. సో మీలో చాలా మంది వైరస్ సంబంధించి ఇప్పటికీ చాలా మంది చాలా డిఫరెంట్ ప్రాస్పెక్టివ్స్ అయితే వీళ్ళందరికీ ఉంటాయి. సో ఈ వీడియోతో మీకు క్లారిటీ వచ్చేసిందని నేను అనుకుంటున్నాను. సో ఇకపై ఎవరైనా సరే బ్యాక్టీరియా అంటే వైరస్ అంటే ఏంటి అంటే మాత్రం వెంటనే ఈ వీడియో చూస్తే మీరు అందరూ కూడా ఈజీగా ఆన్సర్ చేయగలరు అనుకుంటున్నాను. సో ఈ ఇన్ఫెక్షన్స్ లో మీకు రెగ్యులర్ గా వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్ ఏంటంటే రెగ్యులర్ గా కొంతమందికి ఫీవర్ కానీ కోల్డ్ కానీ ఇలాంటివి రెగ్యులర్ గా వస్తుంటాయి కదా. సో ఇప్పుడు మీకు అర్థమైంది సో ఎందుకు మీ బాడీ రెగ్యులర్ గా ఈ ఇన్ఫెక్షన్స్ కి కారణం అవుతుందని. దీనికి అందరికీ ఒకటే కారణం, మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంక్రీజ్ కాకపోవడమే. సో మీరు మీ ఇమ్యూనిటీ సిస్టమ్ని కానీ డెవలప్ చేసుకున్నారంటే మీకు ఎలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ రీచ్ కావన్నమాట. సో ఇప్పటికైనా సరే హెల్దీ ఫుడ్ తీసుకోండి. సో మాక్సిమం వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఏంటంటే హ్యాండ్ టు హ్యాండ్ కానీ లేదా తుమ్మినప్పుడు వచ్చినటువంటి ఆ తుంపర్లు కానీ లేదంటే బ్లడ్ ద్వారా మాత్రమే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల మాక్సిమం హ్యాండ్ వాష్ చేసుకోమని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అండ్ మాక్సిమం బాడీకి సంబంధించినటువంటి బ్యాక్టీరియాను కూడాను అందుకనే మనం రెగ్యులర్ గా స్నానాలు చేయండి, బ్రష్ చేయండి 12 hours ఒకసారి అని చెప్తుంటారు. సో బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేయడంతో పాటు బాడీలో ఉన్నటువంటి బ్యాక్టీరియాని చంపడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం అనమాట. సో ఇప్పటికైతే మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే వెంటనే ఏషియా నెట్ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.